ఫ్రెండ్స్, ఈరోజు డేట్ 28 అండి. 28 అక్టోబర్ 2025 అండి. మార్నింగ్ 6:59ది. ఇది కాకినాడ ఊరండి. కాకినాడలోనే ఒక ఏరియాలో నేను ఉన్నానన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలో రెయిన్ స్టేటస్ ఒకసారి చూడండి. క్లౌడీగా ఉందండి, కానీ ప్రస్తుతం అయితే రెయిన్ లేదు. రాత్రి అంతా కొంచెం షవర్స్ పడ్డాయి, అప్పుడప్పుడు జల్లులు పడ్డాయండి. గాలి అయితే పెద్దగా లేదండి. క్లౌడ్స్ మాత్రం చాలా డార్క్ క్లౌడ్స్ ఉన్నాయండి, బాగా ఎక్కువగా ఉన్నాయి క్లౌడ్స్. ఇది కొంచెం లో లయింగ్ ఏరియా అండి. అంటే మామూలుగా వర్షాలకే ఈ ఖాళీ స్థలాల్లోనే వాటర్ వచ్చేస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ రెయిన్ వాటర్ చేరింది కదండి. రెయిన్ వాటర్లోంచి చిన్న చిన్న చేపలు ఎగిరి రోడ్డు మీద పడుతున్నాయి అన్నమాట. వాటి గురించి బర్డ్స్ ఉన్నాయండి. బర్డ్స్కి చేపల ఆహారం కదండి, ఆ చేపలు తీసుకోవడానికి బర్డ్స్ ఉన్నాయన్నమాట రోడ్డు మీద. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎదురుగానే చాలా పెద్ద బర్డ్స్ ఉన్నాయండి. ఇవి నత్తగుట్లు అంటారనమాట. ఈ సీజన్లోని మా ఏరియాలో ఇవి వస్తుంటాయండి. చూడండి, ఎగిరిపోతున్నాయి మనం వెళ్తుంటే. ఈ రెయిన్ ఏంటంటే 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు మళ్ళీ పడుతుందండి. అంటే ఎక్కువ లేదు, చిన్న చిన్న షవర్స్ అన్నమాట. యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, సోషల్ మీడియాలోని చాలా ఫేక్ వీడియోస్ వచ్చినాయండి. కాకినాడలో విపరీతమైన వర్షం పడిపోతుంది, విపరీతమైన గాలి ఉంది అనేసి అలా ఓదరగొట్టేస్తున్నారనమాట. యాక్చువల్గా రియాలిటీ ఏంటో చూపిద్దామనేసి మీకు బయలుదేరానండి. ఈరోజు డేట్ ఏంటంటే 28 అక్టోబర్ 2025 అండి. టైం ఇప్పుడు 6:26 అయింది మార్నింగ్. అంటే కాకినాడలో స్టేటస్ ఎలాగున్నది అన్నది చూపిద్దామని బయలుదేరాను అనమాట. మేబీ ఈవినింగ్కి పెరగచ్చండి, ఎందుకంటే ఈవినింగ్ ల్యాండ్ ఫాల్ అవుతుంది అంటున్నారు కదా మొందా తుఫాను. అందువల్ల ఈవినింగ్ రెయిన్ అది పెరగచ్చు. కానీ సోషల్ మీడియాలో చాలా ఫేక్ వీడియోస్ తిరుగుతున్నాయండి. ఆ ఫేక్ వీడియోస్ చూసి దూరంగా సిటీల్లో ఉన్న వాళ్ళు, కాకినాడ ఊర్లో లేకుండా బయట ఉన్న వాళ్ళు చాలా కంగారు పడతారు కదండి. అందుకని యాక్చువల్గా రియల్గా ఏమున్నది అన్నది చూపిద్దాం అనేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇదేంటంటే కొద్దిగా లో లేయింగ్ ఏరియా అండి. ఈ ఏరియాలో ఎప్పుడు వర్షాలకి ఖాళీ స్థలాల్లో వాటర్ చేరుతుంది అనమాట. ఇది కామన్ ఈ ఏరియాకి. ఇదే కాకుండా మీకు ఇంకా కొన్ని ఏరియాలు చూపిస్తానండి ఎలాగున్నాయి అన్నది. ఈ ఏరియా ఏంటంటే నేను బయలుదేరిన ఏరియా ఏంటంటే కాకినాడలోని సర్పవరం ఏరియా అండి. క్లౌడ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొద్దిగా గాలి ఉంది, గాలి కూడా మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా ఉందన్నమాట. విద్యుత్ శాఖ వారు ముందు జాగ్రత్త చర్యగా చెట్లు కొమ్మలవి కొట్టేశారండి. ఇంకా చూడండి, రోడ్డు పక్కన చెట్లు కొమ్మలవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే గాలికి ఏమన్నా డిస్టర్బ్ అవుతాయి అనేసి ముందు జాగ్రత్త చర్యగా చెట్టు కొమ్మలవి నరికేశారండి. ఇప్పుడు సర్పవరం నుంచి సర్పవరం జంక్షన్కి వెళ్ళి దారిలో ఉన్న రాజేశ్వరి నగర్ సెంటర్లో ఉన్నామండి. కొన్ని మెయిన్ సెంటర్లు మీకు చూపిస్తాను అనమాట, స్టేటస్ ఎలాగున్నది అన్నది. ఇక్కడి వరకు వస్తులకి కొద్దిగా రెయిన్ స్టార్ట్ అయిందండి. అదే ముందు చెప్పినట్టుగా ఒక 10 మినిట్స్ ఆగుతుంది, 10 మినిట్స్ చిన్న షవర్ పడుతుంది అనమాట. మనం ప్రస్తుతం సర్పవరం జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ కొంచెం రెయిన్ పెద్దదైందండి. అంటే సర్పవరం జంక్షన్ నుంచి మెయిన్ రోడ్ వైపు వెళ్తానండి. కొన్ని మెయిన్ జంక్షన్స్ చూద్దాం. క్లౌడ్స్ అయితే మాత్రం కెమెరాలో ఎలా కనిపిస్తున్నదో తెలియదు, కానీ క్లౌడ్స్ ఎక్కువగానే ఉన్నాయండి.
మీకు రోడ్డు పక్కన చెట్లు అవి చూస్తే అర్థమవుతుందండి. గాలి అయితే కొద్దిగా ఉంది, ఎక్కువేం లేదు. అంటే కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చినాయి కదండి, విపరీతమైన గాలి, అన్ని రేకులు ఎగిరిపోతున్నట్టు అలా చూపించారండి. ఇది నాగమల్లతోట జంక్షన్ అండి. ఈ వీడియోలో ఏంటంటే ప్రస్తుతం స్టేటస్ చూపిస్తున్నానండి. అంటే ప్రస్తుతం ఇలాగ ఉన్నది అనేసి రోజంతా ఇలాగ ఉండాలనేసి లేదండి, పెరగచ్చు కూడా, అది ఎవరు చెప్పలేరు. అది సాయంత్రంకి ల్యాండ్ ఫాల్ అవుతుంది అంటున్నారు కాబట్టి పెరగచ్చు. అంటే ఫేక్ వీడియోలు అవి చూసి జనం జడుస్తారనేసి రియల్ స్టేటస్ చూపిద్దామనేసి ఈ వీడియో చేశానండి. ఈ వీడియో చూసి అందరూ అజాగ్రత్తగా ఉండమనేసి మరి చెప్పడం కాదండి నా ఉద్దేశం. ఎప్పటికప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు చెప్పిన అలర్ట్స్ని బట్టి ఫాలో అవుతూ గవర్నమెంట్ వారు చెప్పిన ప్రికాషన్స్ తీసుకుని అందరూ సేఫ్గా ఉండాలండి. అది నా ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇది కాకినాడలో భానుగుడి సెంటర్ అండి. మనం సర్పవరం జంక్షన్ వస్తలేకి కొద్దిగా రెయిన్ ఉంది కదా, ఇక్కడ అది కూడా లేదండి, చిన్న చినుకులు పడుతున్నాయి. అంటే ఒక 10 minutes ఆగుతుంది, 10 minutes రెయిన్ పడుతుందండి, అలాగుంది పరిస్థితి. క్లౌడ్స్ మాత్రం ఎక్కువగానే ఉన్నాయండి. ఇలాగ కొన్ని మెయిన్ సెంటర్లు చూపించి వీడియో క్లోజ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, మనం భానుగుడి దాటి ఫ్లైఓవర్ ఎక్కితలకు మళ్ళీ రెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ రెయిన్ ఎక్కువ పడుతుందండి. ఫ్లైఓవర్ మీద ఉన్నాను, రెయిన్ పెద్దదైందనమాట. ఇది భానుగుడి దాటిన తర్వాత ఫ్లైఓవర్ అండి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాకి వచ్చామండి. కానీ మంచి విషయం ఏంటంటే ఎక్కడ రోడ్ల మీద నీరు లేదండి. ఇంతవరకు ఎక్కడ రోడ్ల మీద నీరు చూడలేదు నేను. సాధారణంగా కాకినాడలో కొంచెం రెయిన్స్ ఎక్కువ పడతలేకి రోడ్ల మీద నీరు ఉంటుందండి, ఆ విధంగా అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. కాకినాడ మసీద్ సెంటర్కి వచ్చామండి. ఈ ఏరియాలో కూడా ఏంటంటే రెయిన్ చిన్నదే పెడుతుందండి, పెద్దగా ఏమీ లేదు, తుపర్లాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మార్నింగ్ 6:43 అయిందండి టైము. డేట్ వచ్చి 28 October 2025 అండి. ఇది మెయిన్ రోడ్ అండి, కాకినాడ మెయిన్ రోడ్డు. ఇప్పుడిప్పుడే కొంచెం జనం మూవ్మెంట్ కనిపిస్తుందండి. ఇది జగన్నాథపురం బ్రిడ్జ్ ఏరియా అండి. చూడండి, తుఫాన్ అలర్ట్ తోటి ఫిషింగ్ బోట్లన్నీ ఇక్కడ యాంకరింగ్ చేశారండి. ఇవన్నీ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ యాంకరింగ్ చేశారండి అన్నీ. వేటకి ఎవరు వెళ్ళలేదన్నమాట. జగన్నాయక్పూర్ బ్రిడ్జ్ మీద ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ టెంపుల్ స్ట్రీట్ మీదుగా వెనక్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ చిన్న వర్షం పడుతుంది, ఎక్కువైతే లేదండి. ఈ
ఇది మనం కొత్త వంతెన మీదకి వెళ్ళే దారి అండి. జగన్నాథపురం కొత్త వంతెన మీదకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ స్ట్రీట్ మీదుగా మళ్ళీ కొన్ని ఏరియాలు చూసుకుని వెళ్ళిపోదామండి. ఇప్పుడు మార్నింగ్ 6:52 అయిందండి. డేట్ వచ్చి 28 అక్టోబర్ 2025 అండి. ఇప్పుడు మనం టెంపుల్ స్ట్రీట్లో ఉన్నాం అనమాట. డే టు టైం ఎందుకు చెప్తున్నానంటే మీకు క్లియర్గా మీకు పిక్చర్ రావడానికి అనేసి చెప్తున్నానండి. టైం తోటి సహా డేట్ తోటి సహా చెప్తున్నాను అనమాట. అంటే మనం తిరిగింది చాలా తక్కువ టైమే, కానీ మీకంటే ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక 10 minutes రెయిన్ అవుతుంది, 10 minutes రెయిన్ వస్తుంది, అలాగ ఉంది కదా. అందుకని డే టు టైమ్ పర్టికులర్గా చెప్తున్నానండి. ఇది అంతా టెంపుల్ స్ట్రీట్ అండి. ఇక్కడైతే కొద్దిగా తుప్పరు ఉందండి, కానీ మంచి విషయం ఏంటంటే ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ అవ్వలేదండి. ఇది బాలాజీ చెరువు సెంటర్ అండి. ఇక్కడ నుంచి ఒకసారి జడ్పీ సెంటర్ వైపు కూడా వెళ్దామండి. అక్కడ కూడా పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిస్తాను అన్నమాట. ఇక్కడ వరకు అంతా క్లియర్గా ఉందండి, బాగానే ఉంది. ఎక్కడ ఏమీ ఇది లేదు, ఇబ్బంది లేదు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి, వాటర్ అది ఏమీ లేదండి రోడ్ల మీద. అదిని ఇది జడ్పీ సెంటర్ అండి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే మళ్ళీ సుబ్బయ్య గారి హోటల్ మించి కొత్త ఫ్లైఓవర్ ఉంది కదండి, ముత్త గోపాలకృష్ణ గారు వారధి అంటారు కదా, ఆ కొత్త ఫ్లైఓవర్ మించి వెళ్దామండి. ప్రస్తుతం అయితే చిన్న తుప్పరేనండి, రెయిన్ పెద్దదేం లేదు. ఇది సుబ్బయ్య గారి హోటల్ జంక్షన్ అండి. ఇక్కడ ఇది స్టేటస్ అండి. ఇక్కడ ఏమీ రెయిన్ లేదు, కొద్దిగా తుప్పర పడుతుంది. ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ అలాంటిది ఏమీ లేదండి, బాగానే ఉంది అంతా. రోడ్లు అవి ఏమీ ఇబ్బంది లేదు. ఫేక్ వీడియోలు వదంతులు నమ్మొద్దండి. ఎప్పటికప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వారు ఇచ్చే అలర్ట్స్ సూచనలు పాటించి అందరూ సేఫ్గా ఉండండి. ఇది కొండైపాలెం ఫ్లైఓవర్ అండి. ముత్తవారి వారధి అంటారు కదా, ముత్త గోపాలకృష్ణ వారధి. ఈ ఫ్లైఓవర్ నుంచి చూడండి ఫ్రెండ్స్, క్లౌడ్స్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయండి. అది సివియారిటీ ఏమన్నా ఈవినింగ్ అయ్యి కొద్ది పెరుగుతుందేమో. ఇది అశోక్ నగర్ వైపు వెళ్ళే దారి అండి, శారదాంబ గుడి సెంటర్ అన్నమాట. కర్నంగర్ జంక్షన్ అండి ఇది. ఇప్పటి వరకు అయితే తుప్పరుగానే ఉందండి, ఎక్కడ పెద్ద రెయిన్ లేదు, కొద్దిగా షవర్స్ పడుతున్నాయి అన్నమాట. మీరే చూసారు కదా వీడియోలో. చూసారు కదా ఫ్రెండ్స్, రియాలిటీ ఇలా ఉందండి. ఫేక్ వీడియోలు వదంతులు ఎవరో నమ్మద్దండి. తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చే అలర్ట్స్ ఫాలో అవ్వండి, గవర్నమెంట్ వారు ఇచ్చే సూచనలు ఫాలో అవ్వండి, వారు ఇచ్చే సూచనలు పాటించి అందరూ సురక్షితంగా ఉండండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.